హాయ్ ఫ్రెండ్స్, కటింగ్ వీడియో అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు అండి. నడుము లూజ్ వచ్చేసి 29.5. ఫస్ట్ ఇలా లైనింగ్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కింద కొద్దిగా లైన్ డ్రా చేసుకోవాలి. కింద మనం పైపింగ్ కానీ హేమింగ్ కానీ దాన్ని బట్టి జాకెట్ ఇలా పెట్టేసుకొని పొడవు పెట్టేసుకొని దాని కాడికి కొద్దిగా పొడవు పెట్టేసుకోవాలి. ఇలా పొడవు పెట్టేసుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. మొత్తము మనం ఇలా డ్రా చేసుకొని నడుము లోజు వచ్చి చెప్పేసాం కదండి. నడుము లోజు వచ్చేసి 29. దాంట్లో 4 భాగం చేసుకుంటే మనకు 7కు 2 అంటే పావు దక్క 2 అంటే 2 గిరలు వస్తాయి. 7 ఇలా 7కు 2 గిరలు. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు అంటే మన వెనుకల డాట్ కోసం మనకు ఎక్స్ట్రా క్లాత్ 1.5 అన్న 2 ఇంచులన్న. నేను వచ్చేసి 2 ఇంచులు పెట్టేశాను. చెస్ట్ కొలత కూడా సేమ్ ఇలా 4 మడతలు చేసుకొని మనం పెట్టేసుకోవాలి. 9 ఇంచులు వచ్చేస్తుంది. ఇలా ఎక్స్ట్రా 2 ఇంచులు. ఇది కూడా ఇలా స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకొని ఇలాగ నెక్ వచ్చేసి 3 ఇంచులు పెట్టేస్తున్నానండి. కుట్లకు అన్నిట్లకు కలిసేసి 3 ఇంచులు పెట్టేస్తున్నాను. తర్వాత వాళ్ళ షోల్డర్ ఎంత ఉందో షోల్డర్ తీసుకొని దాని కాడికి ఎగస్ట్రా కొద్దిగా ఇలా పెట్టేసుకొని మొత్తం వచ్చేసి మనకు 5.5 వచ్చేసిందండి. మొత్తము సంక రౌండ్ కూడా సేమ్ 5.5 పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. దాని కాడికి కొద్దిగా పైకి ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. కింద వచ్చేసి నేను 3.5 పెట్టేశానండి. పైన 3 ఇంచులు పెట్టేశాను, కింద పావు పెట్టేశాను ఎక్కువ. సంక రౌండ్ కూడా సేమ్ 5.5 ఇస్తున్నాను. ఇదిగోండి 5.5. కానీ నేను సంక కొలుచుకొని చూసుకొని పెట్టాలా. ఇప్పుడు మాత్రం ఓకే, నేను 5.5 పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి 1.5. మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు వచ్చేసింది కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే 1.5 తీసుకోవాలి. మామూలు చిన్నదైతే 1.5 తీసుకోవాలి. నేను వచ్చేసి సంక రౌండ్ కొలుచుకుంటున్నాను. సంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు వచ్చేసిందండి. ఇక్కడ నుండి కొలుసుకొని ఇలా తక్కువ వచ్చేసింది, అందుకని 6 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇలా ఎందుకంటే ఇది ఇక్కడ మనం మార్చుకోవడానికి అయితే సరిపోతుందండి. కిందికి పైకి కట్ చేసుకున్నాక రాదు మనకి. ఇది కరెక్ట్గా ఉంటేనే మనకు ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా మళ్ళీ ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొలుచుకొని చూద్దాం. ఇదిగోండి కరెక్ట్గా 8 ఇంచులు వచ్చేసింది మనకు. ఇక్కడ వచ్చేసి 9 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 7, 2 గిరలు. ఇలా పెట్టేసుకోవాలన్నీ మనం. ఇక్కడ వచ్చేసి రౌండ్ ఇలా రౌండ్ ఇస్తున్నాను. ఇక్కడ ఇది తీసుకొని సగానికి టేప్ ఇలా మార్చుకొని వెనకలా డాట్ వేస్తాం కదండి. ఆ డాట్ పొడవు కోసం ఇలా 3 ఇంచులు పొడవు పెట్టేసి ఇక్కడ పావు ఇక్కడ పావు అండి. మొత్తం వచ్చేసి ఒక 1 ఇంచు వదిలిపెట్టాం కదా, ఇలా దీనికి సరిపోతుంది. ఇది మొత్తం ఇలా కట్ చేసుకొని రావాలి. ఇలా చుట్టూ మొత్తం కట్ చేశాక ఇలా మొత్తం చుట్టూ మనం ఎంత వదిలిపెట్టినా మొత్తం అలా మొత్తం చుట్టూ కట్ చేసుకొని రావాలండి. బ్లౌజ్ మాత్రం సేమ్. ఇదిగోండి నేను మళ్ళీ డౌట్తో సెట్ అయిందో లేదో మళ్ళీ చూస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది. ఇలా రౌండ్ షేప్ అండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా మనం ఫస్ట్ వెనకలి మాత్రం కరెక్ట్ పెట్టేసుకొని కట్ చేసి చూడండి ఎంత నీట్గా వచ్చిందో. రౌండ్ మాత్రం సూపర్గా వచ్చింది. ఎవరైనా సరే ఇవే కొలతలు అయితే సేమ్ ఇవే మెజర్మెంట్ అయితే ఖచ్చితంగా బ్లౌజ్ కట్ చేసుకొని చూడండి. మెజర్మెంట్ మాత్రం పర్ఫెక్ట్ కుడుతుంది బాగా. మనకి ఏదే కానీ వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే అర్థమయ్యేది. ఏ వీడియో అయినా సరే లాస్ట్ ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. చేతిలోకి వచ్చేసి మళ్ళీ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని మనం చేయి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా నేను వచ్చేసి 50 హ్యాండ్స్ పెట్టానండి. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు
నేను జాయింట్ వేసుకుందాంలే అనుకొని వాళ్ళు చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఫుల్ వద్దాక అన్నారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు ఫుల్ పెట్టండి అని. ఫుల్ పెట్టేస్తున్నాను. మళ్ళీ లైనింగ్ మాత్రం అతికేసుకుంటున్నానండి. సంక రౌండ్ వచ్చేసి మనకు 3.5 పెట్టేస్తున్నాను డౌన్ వచ్చేసి, ఎందుకంటే 8 ఇంచులు వచ్చేసింది కాబట్టి 3.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు ఇలా 8 ఇంచులు ఇలా క్రాస్గా 1 ఇంచ్ కాబట్టి ఇలా క్రాస్ పెట్టేసుకొని చూసుకోవాలి. మళ్ళీ డౌన్ కూడా కరెక్ట్గా ఉందో లేదో మనం చూసుకోవాలి. చేయి లూజ్, ఇది చేయి లూజుకు మనం 8 ఇంచులు పెట్టే కాడికి ఇలా డౌన్ చేసుకోవాలి. ఇలాగా ఇలా కిందికి ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. మనం ఇలా షేప్ ఇవ్వాలి, కరెక్ట్గా సరిపోతుందండి. ఆడికి మళ్ళీ డౌన్ ఎలా వచ్చిందో చూసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోయింది నాకు డౌన్ వచ్చేసి. ఇలా ఏ బ్లౌజ్ అయినా సరే కుట్టేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ మనం కరెక్ట్గా 1కి 2 మాటలు చూసుకొని బ్లౌజ్ మెజర్మెంట్ మాత్రం కొలతలు పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అని చెప్పారు కాబట్టి నేను మళ్ళీ జాయింట్ వేసుకున్నాను. కింద ఒకటి జాయింట్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అని ఇలా క్రాస్ పెట్టుకోవాలి. అంతగా క్రాస్ లేకపోతే మనం క్రాస్ కావాలంటే ఒక స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇలా కానీ అన్నీ బాగా మనం చేతితో అద్దినట్టు ఇలా బాగా పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఇలాగ మొత్తం ఇది ఎలా ఉంటే అలా మనం డ్రా చేసుకొని రావాలి. ఇలా మొత్తం ఇంతే. ఇక్కడ మనం ఇక్కడ కుట్లకు పెట్టాము అన్నిటికీ మొత్తం ఇక్కడ వచ్చేసి కూడా లోతు ఇలా మనం చాపిస్తూ ఇలా అంటే పడిపోతుందండి మనకు అవతలకి. ఇలా స్ట్రైట్గా ఇలా మనం షోల్డర్ కూడా వదిలిపెట్టుకున్నాం కదా కుట్లకు, అది కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డ్రా చేసుకోవాలి. ఇది కూడా ఇలా స్కేల్ తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. మొత్తం మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ మరీ ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దు, ఇలా డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం కుట్లకు వదిలిపెట్టుకున్నాం కదా ఇలా. ఇది వచ్చేసి ముందర నెక్ అండి. ఇప్పుడు ముందర బ్లౌజ్ తీసుకొని మనం ఎంట్లో వచ్చిందో రౌండ్ అంతా కలిపేసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. సేమ్ ముందర నెక్ ఇలా పెట్టేసుకోవాలి. అది ఎంత ఉంటే అంత కొద్దిగా పైకి ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకొని మనం రౌండ్ ఇస్తున్నానండి. ఇలాగా ఇలా రౌండ్ ఇచ్చేసాక ఉక్సుల పట్టి మనం ఒకసారి చూసుకోవాలి ఎంత పొడవు ఉందని. మనం క్రాస్ బిల్ట్ వేసాం కదా, అక్కడ నుండి ఒక డాట్ పెట్టుకొని కొద్దిగా కిందికి పెట్టేసి ఒక 1 ఇంచు వదిలిపెట్టుకోవాలి. అందుకే మనకు కింద కుట్లకు పైన కుట్లకు కావాలి కాబట్టి. తర్వాత ఫ్రంట్ పొడవు చూసుకోవాలి. ఇలా ఆ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కానుంటే ఇలా ఫ్రంట్ పొడవు చూసుకోవాలి. ఇలా కరెక్ట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా జాయింట్ చేసాం కదండి, సంక దగ్గర నుండి కిందికి మనం క్రాస్ బిల్ట్ వేసాం కదా, అది కూడా చూసుకోవాలి. ఇలాగ మనం టక్స్ వేసాం కదా, ఆ టక్స్ మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి ఇలా ఇదైతే చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ కుదురుతుందండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు చాలా ఈజీ. ఇలా ఎంత పెట్టాలో ముందర సెట్ కాదంట కానీ ఇలా ట్రై చేయండి, బాగా సెట్ అవుతుంటుంది. ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టేస్తున్నాను. ఇలాగా 2 ఇంచులు ఇలా షేప్ ఇస్తున్నాను. ఇలా అంతే. ఇలా ఆ డాట్ పొడవు ఎంత ఉందో అంత ఇలాగా మధ్యలో కూడా ఇలా చూసుకొని సెంటర్గా టేప్ మార్చుకొని ఒక డాట్ పెట్టుకొని పొడవు ఇలా పొడవు చూసుకోవాలి. వాళ్ళకి కరెక్ట్ ఇది బాగా సరిపోయింది కాబట్టి ఇదే ఇలా పెట్టేసుకొని ఇచ్చేసుకున్నామంటే కరెక్ట్ వస్తుంది. ఇలాగా కొద్దిగా క్రాస్గా ఇక్కడ ఉక్సుల పట్టి కాబట్టి కొద్దిగా క్రాస్గా వేయాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు, ఎందుకంటే మనకు ఉక్సుల కాడ కొంచెం గ్యాప్ వస్తుంది కదండి, అందుకని ఇలా 1 ఇంచు వదిలిపెట్టుకున్నామంటే మనకి ఏమి గ్యాప్ అనేది రాదు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటే అలా మనం కట్ చేసుకోవాలి. సేమ్ ఇలా మొత్తం అదే కానీ బాగా నీట్గా చేసుకున్నామంటే బాగా సెట్ అయిపోతుందండి. సెట్
కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది. మూడో డాట్ ఇలా సెంటర్ చూసుకొని వేసుకున్నాం అంటే కరెక్ట్. చూడండి ఎంత నీట్గా ఉంటుందండి. కుట్టేటప్పుడు కూడా చాలా నీట్గా ఇది కూడా ఎంత ఉందని చూసుకుంటున్నాను. అలా అంటే చాపీస్ కుర్త అవతలు పడుతుందండి. కుట్టేటప్పుడు ఈజీగా మనకు ఇలా క్రాస్ గీసేసుకున్నామంటే సెట్ అయిపోతుంటుంది. ఇలా నీట్గా వస్తుంది. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. క్రాస్ బిల్ట్లోకి మన కాడ ఎగస్ట్రా క్లాత్ ఉంటే మనం వేసుకున్నామంటే చాలా మందం బాగా వస్తుందండి. ఇలాగ ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా పట్టు ఉండేది ఇలా చేసుకున్నామంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. తిరగమల్ల ఏది మంచి మల్ల ఏది అనేది దీనివల్ల తెలిసిపోతుంది మనకు. ఇలా డ్రా చేసుకోవాలి, నీట్గా వస్తుంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఇలా మట్ట పెట్టుకొని ఫస్ట్ చేతులు కట్ చేస్తున్నాను. చేపొడవు వచ్చేసి 10 ఇంచులు అండి. నేను లైనింగ్ తక్కువ కట్ చేశాను, మళ్ళీ జాయింట్ చేసుకుంటాను. ఇలా కట్ చేస్తున్నాను. ఇలా తీసేసి మొత్తం ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేసామో మొత్తం దాని మీద పెట్టేసుకొని మొత్తం దాని లెక్కనే కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మొత్తం మనం బబుల్స్ పెడుతున్నామండి. డిజైన్ బ్లౌజు చాలా నీట్గా వచ్చింది. ఇది కూడా ఇదిగోండి ఇలా మొత్తం చుట్టూ ఇది ఎలా ఉంటే అలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా మొత్తం ఇలా మొత్తం కట్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి. ఇదిగోండి ఇలా అంతేనండి. బుక్స్ నేర్చుకుంటుందండి కొత్త పాప. ఎలా వచ్చిందాక అని అడుగుతుంది. చెప్తున్నాను ఇంకా బాగా నీట్గా రావాలని చెప్తున్నాను. నా దగ్గర మిషన్ నేర్చుకుంటున్న పాప అండి. ఆ పాప ఇది కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి. ఏ పీస్ అయినా సరే మన బ్లౌజ్ అయిపోయేంత వరకు కానీ ఏ పీసు బయట పాడేయకూడదండి. ఎత్తి పెట్టుకోవాలా జాగ్రత్తగా. బ్లౌజులు అయిపోయేంత వరకు, బ్లౌజ్ అయిపోయాక మనం వాడేసుకున్నది ఒకటి, ఒక్క పీస్ మిస్ కాకుండా అన్ని చిన్న పీస్తో సహా అన్నీ కట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇదొక జాగ్రత్త. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.